ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము ఉత్పత్తి ప్రకరణము. అతి భయంకరమైన అతని శిరస్సు మొదట క్రింద పడిపోయింది, తర్వాత చేతులు పడిపోయినవి, ఆ తర్వాత మరి వక్షస్థలం పడిపోయింది, ఆ తర్వాత ఉదర భాగం క్రమంగా జారిపోయింది. ఇలాగా నియతి శక్తి చేత అంటే జ్ఞాన శక్తి చేత అతడు క్రమంగా తన అంగాలను వదిలేశాడు. ఆ తర్వాత ఎక్కడికో వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఒక ఏకాంత ప్రదేశాన అట్టివానినే నేను మరి ఇంకొక అతన్ని కూడా అలాగే చూశాను. అతడు కూడా ముందు చూసినటువంటి వానిలాగానే తనపై తానే ప్రహారము సల్పుకుంటూ అంటే తనను తాను కొట్టుకుంటూ ఉన్నాడు. ఇలాగా మిగుల సూక్ష్మమైనట్టి తన బాహువుల చేత ఏది చాలా తన యొక్క చేతులు పెద్ద పెద్ద చేతులు స్థూలమైనట్టి తన బాహువుల చేత అతడు తను తాను కొట్టుకుంటూ పరిగెత్తుతూ ఉన్నాడు. దారిలో అంధకూపంలో పడిపోయాడు. అక్కడి నుండి లేచాడు, పరిగెత్తుతూ ఉన్నాడు. మళ్ళీ కూడా అనూతి యందు పడి దీనుడై బయటపడడానికి కరంజవనానికి అంటే ముళ్ళు ఉన్న ప్రాంతానికి, తర్వాత ఒక్క క్షణంలో కదలి వనానికి ప్రవేశిస్తూ ఉన్నాడు. ముందటివాడు ఎటువంటి పాటుబడి ఉన్నాడో వీడు కూడా అదే పాటుబడి ఉన్నాడు. కష్టం పునఃస్తుష్ట పునః ప్రహరతి స్వయం ఏవం ప్రాయ నిజాచారాశ్చరమాలోక్య సన్మయం. అతడు మళ్ళీ మళ్ళీ దుఃఖిస్తూ ఉన్నాడు, మళ్ళీ మళ్ళీ సంతోషపడుతున్నాడు, తనను తాను బాధించుకుంటూ ఉన్నాడు. అట్టి వాని కృత్యాలను చాలాసేపు నేను చూశాను. వెనుకటి వాని చందములాగానే మొదటివాడు ఏ విధంగా చేశాడో అదే మాదిరిగా అతన్ని కూడా ఆపి ప్రశ్నామూలకమైనటువంటి విషయాన్ని బోధించాను నేను. ఆ బోధించినప్పుడు అతను ఏమన్నాడు, అతడు కాసేపు ఏడుస్తూ ఉన్నాడు, మరి కాసేపు నవ్వుతూ ఉన్నాడు, కాసేపు ఈ జ్ఞానశక్తిని గురించినటువంటి విచారించిన వాడే మళ్ళీ కూడా తన యొక్క శరీర అవయవాలన్నీ కూడా చిన్నాభిన్నములైపోయినటువంటి తర్వాత అదృశ్య రూపాన్ని తను కనబడకుండా రూపాన్ని అదృశ్యపరిచి అక్కడి నుండి వెళ్ళిపోవడానికి మళ్ళీ తన అవయవాలన్నీ కూడా మళ్ళీ అదృశ్యమైపోయినవి. అప్పుడు అతను అక్కడి నుండి వెళ్ళడానికి మళ్ళీ ప్రయత్నిస్తూ ఉన్నాడు. దృష్టవానహమేకాంతే పునరన్యం తదావరం ప్రహరస్త తదేవాసౌ స్వయమేవ ఫలాయతే. ఓ రామ, మరి ఒక ఏకాంత ప్రదేశమున ఇటువారిని ఇంకొకరిని కూడా చూశాను. అతడు కూడా అలాగే తనను తాను హింసించుకుంటూ పరిగెడుతూ ఉన్నాడు. అలాగా పలాయమానః పతితో మహంతేందేంద కోపకే తత్రాహం సుచిరం కాలం అవసం తత్ప్రతీక్ష. ఆ విధంగా పరిగెడుతూ విశాలమైనటువంటి పెద్ద పెద్ద అంధకూపాలలో పడిపోతూ అక్కడ చాలాసేపు వాటి కోసమై నేను నిరీక్షిస్తూ ఉన్నాను. ఆ మూర్ఖుడా అంధకూపం నుండి బయటికి వచ్చేటంత వరకు కూడా నేను అక్కడే నిలబడి వాని కోసం ప్రతీక్షించి ఉన్నాను. ఆ తర్వాత అక్కడి నుండి పోవడానికి ప్రయత్నిస్తూ ఉన్నంతలో అంతలో అతడు వస్తూ ఉండటం చూచాను. మరలా కూడా అట్లాగే అంధకూపమున పడుచు నేను వానిని ఆపి ఈ విధంగా ప్రశ్నించాను, ఏమయ్యా? అప్పుడు ఏమని కమలనేత్రుడైనటువంటి ఓ రామ, ఆ ప్రశ్నలను అతడు తెలుసుకోజాలలేకపోయాడు. మూర్ఖుడా, నీవేమియు నీవెరుంగవని మాత్రం అతడు ప్రత్యుత్తరం ఇచ్చాడు. నీకేం తెలీదా మూర్ఖుడా అని నన్ను నిందించి ఆ విధమైన సమాధానం ఇచ్చాడు. ఓరి పాపి దుష్టబ్రాహ్మణుడా అని అరుస్తూ అతడు తన యొక్క వ్యాపార పరాయణుడై మళ్ళీ వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నేను ఆ మహారణ్యంలోనే సంచరిస్తూ ఉన్నాను. అట్టి పాపులు అనేక మందిని రకరకాల వారిని నేను ఆ అరణ్యంలో చూచాను. వారిలో కొందరైతే నా యొక్క ప్రశ్నలకి సమాధానాలకి వారు మరి అటువంటి జ్ఞానాన్ని స్వప్నంలాగానే మిథ్య అయినటువంటి దేహం నశించిపోయింది అంటే శాంతిని పొందింది. మృత శరీరాల్లాగానే నా యొక్క మాటలను కొందరు అభినందించలేదు.
కొందరైతే అందకోపంలో పడి లేస్తూ ఉన్నారు. మరి కొందరైతే కదలి వనాల నుండి చాలాసేపటికి బయటకు వస్తున్నారు. ఇంకా కొందరైతే ఆ యొక్క ముళ్ళ వనాల నుండి ఆ కరంజలతా గుల్మాల వనమనందే వారు అక్కడక్కడే కనబడి అక్కడే లేకుండా పోతూ ఉన్నారు. ఈ విధంగా కొందరైతే కామ్యకర్మ పరాయణులై ఎచటను శాంతిని పొందడం లేదు. ఓ రఘుపతి కుల తిలకుడవైన ఓ రామ, ఆ మహారణ్యము ఈ విధంగా ఉన్నది. ఓ రామ, అధ్యాపి విద్యతే యస్యామిత్తం తే పురుషాః స్థితాః సా చ దృష్టా త్వయా రామ త్వయేహ వ్యవహారిణి. రామ, ఆ మహారణ్యమే సంసారము, ఇప్పటికీ ఉన్నది అది. దాని యందే అలాగే ఆ పురుషులు అటువంటి విచిత్రమైనటువంటి వ్యవహారాలను కలిగి ఉన్నారు. నీవు కూడా అటువంటి దానిని చూచి ఉన్నావు. కానీ బుద్ధి సూక్ష్మత లేని కారణం చేత నీవు దానిని గురించి ఎరగలేకపోతూ ఉన్నావు. సాభీషణ వివిధ కంటక సంకటాంగి ఘోరాటవి ఘనతమో గహనాపిలోకే ఆగత్య నిర్వృతి మలబ్ధ పరావబోధైరాసేవ్యతే కుసుమ గుల్మక వాటికేవా. మనుష్య జన్మమును పొంది ఉండి దౌర్భాగ్యవశము చేత జ్ఞాన ప్రాప్తిని పొందలేకపోవడము చేత విషయాలైనటువంటి జీవులు భయంకరమైనటువంటి కంటకావృతాన్ని, అంటే ముళ్లతో నిండినటువంటి గాఢాంధకారముచే వ్యాప్తమైనటువంటి ఈ సంసారము అనే అరణ్యమునందే దానినే పుష్పవాటికగా తలంచి దానినే సేవిస్తూ ఉన్నారు. ఎలాగా అంటే అధికార జన్మ అయినటువంటి అపరూపమైన అమూల్యమైనటువంటి మానవ జన్మను పొంది కూడా పరమాత్మ యొక్క సుఖప్రాప్తికి అవకాశాలు, ఆ పరమాత్మ తత్వాన్ని చేరేటువంటి అవకాశాలు పొంది ఉన్నప్పటికీ కూడా అట్టి పరమాత్మ బోధ సంపాదించడం లేదు. అలా సంపాదించకుండా కేవలం ఈ యొక్క విషయాలయందు, జగత్తు విషయాలయందు, అసద్విషయాలయందే ఆసక్తులైనటువంటి జీవులు అతి భయంకరమైన అనేక కంటకాలతో, క్లేశాలతో, కష్టాలతో, సుఖమిశ్రితమైనటువంటి పెద్ద గొప్పదైనటువంటి మరి కష్టాలకే లోబడుతూ మాయతో నిండిపోయి ఉన్నటువంటి ఈ గాఢాంధకారయుక్తమైనటువంటి అజ్ఞానము అంటే చీకటి, ఈ చీకటి ద్వారా తెలియనటువంటిది గాఢ తమస్సుతో కూడుకొని ఘోరమైన ఈ సంసార అరణ్యమునందు దాన్ని ఏ విధంగా భావిస్తూ ఉన్నారంటే పుష్పాలు ఉన్నటువంటి ఉద్యానవనం ఆహ్లాదంగా ఉన్నట్లుగా భావించి లెస్సగా ఈ యొక్క పుష్పోద్యానములాగానే దీనిని సేవిస్తూ, దీనిని ఆగ్రానిస్తూ, దీని ఎందే చావు పుట్టుకులు కలిగి దేహాదులు అనేకాలుగా వస్తూ పోతూ ఉండేటువంటి స్థితిని కలిగి ఉంటున్నారు. ఆహా, ఏమయ్యా ఈ ఆశ్చర్యము అని చెప్పగా అప్పుడు శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. మరి కాసౌ మహాటవి బ్రహ్మన్ కదా దృష్టా కథమయా కేచతే పురుషాస్తత్ర కిం తత్కర్తుం కృతోద్యమః. శ్రీరామచంద్రుడు అడుగుతున్నాడు, ఓ మహాత్మా, ఆ మహారణ్యము ఎక్కడ ఉన్నది? అది ఏ విధంగా ఉన్నది? నేను దానిని ఎక్కడ చూచి ఉన్నాను? అందు ఉన్నటువంటి మనుషులు ఎవరు? ఎలా వారు అటువంటి విచిత్రమైనటువంటి క్రియలను చేస్తూ ఉన్నారు అని అడగగా శ్రీ వశిష్ఠదేవులు చెప్తూ ఉన్నారు. రఘునాథ మహాబాహో శృణు వక్ష్యామి తే ఖిలం నసామహాటవీ రామ దూరే నైవ చ తే నరాః ఏయం సంసార పదవి గంభీరాపార కోటరాః తాం తాం శూన్యం వికారాఢ్యాం విద్ధి రామ మహాటవీం. శ్రీ వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు, మహాబాహుడువైన ఓ రామ వినవయ్యా, నేను ఆ వృత్తాంతమంతా కూడా నేను నీకు తెలియజేస్తాను. మహారణ్యమును కానీ ఆ మనుషులు కానీ ఎక్కడో లేరయ్యా. గంభీరమైన విశాలమైన ఈ సంసారే పలు విధాలైనటువంటి వికారాలతో కూడిన శూన్యమైన మహారణ్యము అని తెలుసుకో. బ్రహ్మ విచారము చేత ఎప్పుడు ఎంతయును అద్వితీయమైన రెండవది లేనిదైనా ఆత్మచేత నిండిపోయి ఉన్నటువంటి ఇతరమైనటువంటిది ఏది గోచరించకుండా ఉంటుందో, అనగా పరమార్థ దృష్టి యందు ఎప్పుడైతే సర్వాన్ని కూడా బ్రహ్మరూపంగా కనబడుతూ ఉంటుందో అప్పుడే ఈ సంసారము అనబడేటువంటి అరణ్యం శూన్యమైపోతుంది. కానీ జగదృష్టి చేత అది
అనేక మార్పులకు లోనవుతూ ఉంటుంది అని చెబుతూ ఈ మహా అరణ్యమనందు భీకరమైన ఆకృతి కలిగి సంచరించేటువంటి పురుషులు భ్రాంతి చేత సంసారమును దుఃఖితులు అవుతూ ఉన్నటువంటి చిత్తములు అని నీవు తెలియు. అంతేకాదు తన ఉత్తమమైనటువంటి ప్రకాశము చేత సూర్యుడి కమలాలను వికసింపజేసినట్లుగానే వివేకము చేత నేను ఎల్లవేళలా కూడా వారి యొక్క మనసులకు జ్ఞానాన్ని కలగజేస్తూ ఉన్నాను. అంతేకాదు ఓ మహామతి, నా యొక్క ప్రబోధము అంటే నేను బోధించేటువంటి తత్వజ్ఞానాన్ని పొంది దాని యొక్క ప్రభావము చేత ఎందరో చిత్తశాంతిని పొంది ముక్తులై ఉన్నారు. వివేకరూపుడగు నన్ను అటువంటి జ్ఞానము చే ఎందరో వాంఛించకుండా అజ్ఞానము చేత వారు ఎందరో వాంఛించకుండా ఉన్నారు. నన్ను తెలుసుకోలేకపోతూ ఉన్నారు. నన్ను తిరస్కరించిన అట్టి అధములకు వివేకముచే అంధకోపమున పడుచూ ఉన్నారు. అవివేకము చేతే అటువంటి అంధకోపములో పడిపోతూ ఉన్నారు. ఓ రఘుకుల తిలక, అగాధములైనటువంటి ఆ అంధకోపములు నరకాలే అని ఎరుగు. అంతేకాదు కదలీవనమందు ప్రవేశించిన వారు స్వర్గాశక్తులు రసికులు అని ఎరుగు. మళ్ళీ అంధకోపమునబడి అన్నప్పుడు దాని నుండి లేవనటువంటి వారు మహాపాపులు అని తెలుసుకో. కదలీవనము నుండి వెలుపలకు రానివారు పుణ్యవంతులు అని నువ్వు తెలుసుకో. కరంజలత గుల్మాలయ వనమందు ఉత్పన్నమై అట నుండి వినిర్గతులు కానివారు అంటే మనుజరూప పరిణామాన్ని పొందినవారని నీవు తెలుసుకొనుము. అంతేకాదు ఇట్టి మనుష్య రూప పరిణామాన్ని పొందిన వారిలో అనేకమైనటువంటి వారు అనేకులు జ్ఞాన సంపన్నులై సంసార బంధం నుండి తప్పించుకొని ముక్తులే అవుతూ ఉన్నారు. అనేక ఉపాధులు చెందును. ఒక యోని నుండి మరి ఒక యోనిని, ఒక గర్భము నుండి మరి ఒక గర్భాన్ని ప్రవేశిస్తూ నరకమల పడుతూ స్వర్గానికి పోతూ ఎందరో పరిభ్రమిస్తూ ఉన్నారు. దుఃఖము అనే కంటకము చేత ముళ్ళచే నిండబడినటువంటి మనుష్య స్వభావయుక్తము కుటుంబ బంధు స్నేహమాలు కలిగి వివిధ ఇచ్చలతోటి ఏ విధంగా ఇక్కడ దుఃఖము అనేటువంటి లత గుల్మాలు తరులాదులు మరి కంటకాలు అని చెప్పినప్పుడు అవన్నీ ఏంటి? కుటుంబాలు బంధువులు స్నేహాలు కలిగి వివిధ రకాలైనటువంటి కోరికలతో కూడుకొని ఉన్నది. కాబట్టి ఆ చిత్తముపైనే తెలిపినటువంటి కంటకవనము అని నీవు గ్రహించవయ్యా. తరుగుల్మములయును అని వనమున ప్రవేశించినటువంటి వారు మనుజ రూప పరిణామాన్ని మనుష్య రూపములతో మార్పును పొందిన వారిని అని నువ్వు తెలుసుకో. దాని యందు కూడా వారు విషయ సేవనమునందే మగ్నులై ఉంటూ ఉన్నారు. కాబట్టి ఓ రఘుకుల తిలక, చంద్రకిరణాల వలె శీతలమైన కదలి వనమెయ్యది వచించబడిందో అది మనస్సును ఆనందింపజేయి స్వర్గము అని భావించు. కొందరు శాస్త్రవిహితమైన పుణ్యకర్మలను ఆచరిస్తారు. అలా ఆచరించి తపస్సు చేత ధ్యేయ వస్తువునందు సంలగ్నమైనటువంటి చిత్తము కలిగి ఉంటారు. అటువంటి చిత్తము కలిగిన వారే అనేక ఉపాసనలు చేస్తారు. గ్రహాలు సప్తర్షి ధ్రువాది పదాలను పొందుచూ ఉంటారు. అంతేకాదు వారు ఇతరుల కంటే అధికమైన తేజస్సు సంపన్నత్వముతో ఆ తత్వజ్ఞానము చేత ఎల్లప్పుడూ కూడా మంచిని గొప్పతనాన్ని పొందుతూ ఉంటారు. ఏ అగ్నులు నన్ను తిరస్కరిస్తారో అజ్ఞానముతో ఉన్నటువంటి వారు నేను చెప్పేటువంటి విషయాన్ని ఎవరు తిరస్కరించారో అటువంటి వారంతా కూడా ఆత్మజ్ఞాన శూన్యులే. అట్టివారు వారి యొక్క అవివేకము చేత తాము తిరస్కరించారు, జ్ఞానబోధన తిరస్కరించారు అని తలంచు. అని త్వయా దృష్టో వినష్టోస్మి త్వం మే శత్రురితి ధృతం యదుక్తం తద్ది చిత్తేన గలత పరిదేవితం. నిన్ను చూడడం తోడనే నేను నశించి తిని హా కష్టము నీవు మా శత్రువువు అనే పలుకులు చిత్తం యొక్క విలాపమే అవుతుంది. ఎలాగంటే వివేక దృష్టి చేత చిత్తము నశించిపోతుంది కదా. కాబట్టి రుదితం యన్మహాక్రందం పుంసా బహ్వాసు రాఘవ తద్భోగజాలం త్యజితా మనసారోధనం కృతం. రామ, ఆర్తనాదము నచ్చుచు బిగ్గరగా ఏడ్చిన వాడైతే భోగత్యాగ సమయమున వాడు
ఖేదమందు చిత్తము అని గ్రహించు. ఎప్పుడైతే వాని యొక్క సుఖము అనేది త్యజిస్తూ ఉన్నాడో, అనుభవాలు అనేవి వదిలివేసేటువంటి సమయంలో ఆ దుఃఖాన్ని ఆ చిత్తము పొందుతుంది అని నువ్వు గ్రహించు. అర్ధప్రాప్త వివేకస్య నప్రాప్త శ్యామలం పదం చైతన్యస్థ జతోభోగాన్ పరితాపో భృశం భవేత్. పూర్ణమైనటువంటి జ్ఞానమును పొందినదియు శుద్ధ బ్రహ్మపదమును ప్రాప్తి నొందినదియు అగు చిత్తమునకు భోగములును త్యజించునప్పుడు మిక్కిలి దుఃఖమే కలుగుతూ ఉంటుంది. అర్ధజ్ఞానము పొందినదియు అంటే ఏ యొక్క విషయాల యందైతే ఆ విషయాదుల యొక్క అర్థాన్ని పొందినటువంటి జ్ఞానము కలిగినటువంటిది, జ్ఞానము యొక్క తత్వాన్ని తెలిసినటువంటిది, ఆ తత్వజ్ఞానాన్ని పొందడం కానీ శుద్ధ బ్రహ్మపదమును, ఏ శుద్ధ చైతన్య బ్రహ్మపదమైతే ఉంటుందో దాని యందు ఇంకనూ కూడా పొందనిది అనేటువంటి చిత్తానికి భోగాలను వదిలేసేటప్పుడు కలిగేటువంటి పరితాపము చాలా ఎక్కువగా ఉంటుంది. ఏడ్చుచు తన యొక్క అవయవాలను తాను చూచుకొనిను అని చెప్పబడిన యొక్క దాని యొక్క తాత్పర్యము. అల్ప వివేకము కలిగిన చిత్తము స్త్రీ, పుత్రులు మొదలైన వాటిని కరుణా దృష్టితో తిలకించి హా కష్టము, వీరిని పరిత్యజించి నేను వెడలిపోవుచున్నాను అని తలపోయడమే అవుతుంది. ఎలాగంటే పూర్ణ జ్ఞానము పొందక ఆత్మపద ప్రాప్తి లేకపోవడం వల్ల చిత్తము స్నేహాలోబాధిత తన అంగాలను విడుచునప్పుడు సంతాపాన్ని పొందుతూ ఉంటుంది. హసితంతో యదానంది పుంసామదవబోధత పరిప్రాప్త వివేకేన తత్తుష్టం రామచేతస. నన్ను తెలుసుకోవడమే ఆ పురుషుడు నవ్విననగా వివేకమైన ప్రాప్తం చేత చిత్తము సంతుష్టిని పొందింది అనే భావము. పరిప్రాప్త వివేకస్య త్యక్త సంసార సంస్థితే చేతనస్త్య జతో రూపమానందో హి వివర్ధతే. వివేకాన్ని పొంది సంసార స్థితిని, చిత్తత్వాన్ని త్యజించినట్టు చిత్తమునకు ఆనందము వృద్ధియే అవుతూ ఉంటుంది. వివేకాన్ని పూర్తి స్థాయిలో పొందినటువంటిది, సంసార స్థితిని పూర్తిగా వదిలేసినది, తన రూపాన్ని కూడా పూర్తిగా త్యజించుచున్నది అయినటువంటి చిత్తమునకు ఆనందము మిక్కిలి వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆ పురుషుడు తన అందముల గురించి నవ్విననుట, స్నేహలోభాదులు తన్ను వంచుచుండుట చూచి చిత్తము పరిహసిస్తూనే ఉంటుంది. ఆహా, మిథ్యా వికల్పజాలము చేత రచింపబడినప్పటికీ విషయాల చేత నేను చిరకాలము వంచింపబడ్డాను అనేటువంటి ఉపహాసము అనర్చుచు చిత్తము లోభాదులను తన యొక్క అంగములను చూచింది. లోభాదులు అనబడేటువంటి తన యొక్క అవయవాలను తీసివేసింది అన్నప్పుడు అవన్నీ కూడా లోభాదులు. మనఃప్రాప్త వివేకం హి విశ్రాంతం విదతే పదే ప్రాక్తనాది నతాధారం హసపశ్యతి దూరత. వివేక ప్రాప్తిని పొందినది, వ్యాపకమైనటువంటి బ్రహ్మపదమందు విశ్రాంతి నొందినది అయినా చిత్తము పూర్వకాలపు తన దీనత్వానికి హేతువైన విశేషమోహము దూరము నుండియే గాంచి నవ్వుతూ ఉంటుంది. ఏ విధంగా అన్నప్పుడు వివేకాన్ని పొంది ఉంటుంది. విశాలమైనటువంటి ఏ ఆత్మపదమైతే ఉన్నదో దాని యందు విశ్రాంతి పొందుతుంది. మనస్సు, ఆ పొందినటువంటి మనసు తన పూర్వపు దీనత్వము అంటే గతంలో తను అజ్ఞానంతో ఉన్నటువంటి దీనత్వంగా ఉండేటువంటి ఆ యొక్క దీనత్వానికి ఆధారమైనటువంటి విషయ సమూహాలను దూరము నుండే చూచి నేను అప్పుడు ఎంత అజ్ఞానంలో ఉన్నాను అని తలుచుకొని మరీ దూరము నుండి చూచి నవ్వుకుంటూ ఉంటుంది. తన గతం యొక్క విషయాన్ని తలుచుకొని నాపి అంటే నావి నేను ప్రయత్నపూర్వకంగా ప్రశ్నించాను అనుటం అందు వివేకమైన బలము చేత చిత్తము నిగ్రహించబడింది, భావము వ్యక్తీకరించబడింది. అవయవాలన్నీ చిన్న భిన్నములై చూచుచుండుగానే లుప్తమైపోయెను అని చెప్పాను కదా. అలా అంటే చిత్తము లేనప్పుడు పదార్థాల యందు ఆశ పూర్తిగా శాంతిస్తుంది అని అర్థము.
అట్లాగే 1000 చేతులు కండ్లు గలవాడిని గురించి చెప్పడం చేత మనస్సుకు అనేక ఆకృతులు గలవు అని నిరూపించడం కొరకే ఆ విధంగా చెప్పవలసి వచ్చింది. తనపై తాను కొట్టుకుంటూ ఉన్నాడు, తనపై తాను తన చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాల ద్వారా ప్రహారం సల్పుకుంటున్నాడు అని చెప్పి ఉన్నాను కదా. అలాగే దుష్టమైనటువంటి సంకల్పాల చేత మనసు తనను తాను బాధించుకుంటూ ఉంటుంది అనే భావాన్ని స్ఫురింపజేస్తూ తనను తాను కొట్టుకొనడానికి పరిగెత్తుతున్నాడు అనడానికి మనసు తన అందల వాసనల చేతే తనను తాను కొట్టబడుచు పరిగెత్తుచూ ఉన్నది అనే భావాన్ని మళ్ళీ కూడా అర్థవంతము చేస్తూ స్వయం ప్రహరతి స్వాంతం స్వయమేవ స్వయేచ్ఛయా పలాయతే స్వయం చైవ వస్యాజ్ఞాచ విజృంభితం. ఆహా, అజ్ఞానం యొక్క విచిత్ర లీలలను చూడుము. తన కోరిక చొప్పునే చిత్తము తనను తాను బాధించుకుంటూ పరిగెడుతూ ఉన్నది. ఏ విధంగా? రామచంద్ర, మనస్సు తన కోరిక చేత తనను తానే కొట్టుకుంటుంది, తిరిగి తానే పరిగెత్తుకొని పోతుంది. కాబట్టి ఆహా, జ్ఞానం యొక్క మహిమ ఎటువంటిదో చూడు అని చెబుతూ బ్రహ్మపదం ఎరుగటానికి ఉద్యుక్తులయ్యి కూడా వాసనల చేత క్షోభ పెట్టబడేటువంటి చిత్తాలన్నీ కూడా ఈ విధంగానే పరివెడుతూ ఉంటాయి అని చెబుతూ మనస్సే దుఃఖాన్ని విస్తరిస్తుంది. అంతేకాదు, అట్టి దుఃఖము చేత మిగుల బాధపడుతూ అది పలాయనము మళ్ళీ పరిగెత్తుతూ పారిపోతూ ఉంటుంది. సంకల్ప వాసనాజాలై స్వయమాయాతి బంధనం మనోలాలమయమైర్జాలై కోశకార క్రిమేర్యథ. పట్టుపురిగేం చేస్తుంది? తన చేతే నిర్మించబడినటువంటి గూటియందు తానే చిక్కుకుంటుంది. అలాగే మనస్సు కూడా సంకల్పాలు వాసనాదుల చేత తనను తానే బంధించుకుంటుంది అని చెబుతూ పట్టుపురుగు ఏం చేస్తుంది? తన నోటి నుండి వచ్చినటువంటి చొంగ చేత తాను ఒక గూడు నిర్మించుకుంటుంది, ఒక వలలాగా ఏర్పాటు చేసుకుని ఆ గూటిలో ఉండి తను బయలుపడే మార్గం లేక ఆ పట్టుపురుగు అందులోనే చనిపోతుంది. అలాగే మనస్సు కూడా ఏం చేస్తుంది? తన యొక్క సంకల్ప వికల్పాదులు వాసన సమూహాల చేత తనకు తానే పరిగెడుతూ బాధపడుతూ క్లేశాలు అనుభవిస్తూ సుఖాన్ని ఆశిస్తూ దుఃఖాన్ని పొందుతూ తానే బంధత్వంలో పడిపోతూ ఉంటుంది అని చెబుతూ, ఏ విధంగా అంటే బాలుడు ఏ విధంగా భవిష్యత్ దుఃఖము ఎరుంగక చపలత్వంతో కూడి ఆడుచూ అనర్థాన్ని పొందుతూ ఉంటాడో అలాగే మనస్సును గూర్చి ఎరుంగు. ఏ విధంగా? పిల్లవాడున్నాడు, వాడికి పడతాడో దెబ్బ తగులుతుందో అనేది వాడికి తెలియదు. అయినా కూడా భవిష్యత్తులో ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అంటే జారి పడతానేమో అనేటువంటి విషయాన్ని తెలియకుండా చపలత్వంతో కూడి అవతల ఉన్న ప్రమాదాన్ని గుర్తించక ఆడుకుంటూ ఉండే బాలుళ్లాగానే ఆ బాలుడు అనర్థాన్ని ఏ విధంగా పొందుతాడో అట్లాగే మనస్సు కూడా తన యొక్క లాలస చేత ఆ విధంగా పరిగెడుతూ బాధలకే లోనవుతూ ఉంటుంది అని చెప్తూ, అపన్యస్కాష్టరంధ్రస్థ వృషణాక్రమణం యథా కీలోత్పాటి కపిర్దుఃఖం మేతీదం హి తదా మనః. చపలమైనటువంటి వానరం ఒకటి తన చాపల్యం చేత అరణ్యమున దుఃఖాన్ని అనుభవించినట్లుగానే చంచలమైన ఈ మనస్సును దుఃఖాల పాలగుచూ ఉన్నది. ఎలాగంటే ఒక అరణ్యములో ఒక పనివాళ్ళు కొంతమంది కొయ్యన సగం వరకు నరికి దాని యందు అది పెద్ద కొమ్మ చీలకపోవడం వల్ల దానిలో ఒక ఇనపశీల నుంచి మళ్ళీ కూడా అది కలిసిపోకుండా ఉండడానికి మధ్యలో ఒక ఇనపశీల నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు ఆ చేపల చిత్తం కలిగినటువంటి కోతి ఏం చేసింది? దానిపైన కూర్చుంది. ఆ సగం నరకబడినటువంటి కొమ్మ మీద కూర్చొని చీలని గట్టిగా లాగి పెరికివేసింది, మధ్యలో ఆ సందులో పెట్టించేలా. కానీ ఆ సందులో అది కూర్చున్నప్పుడు దాని యొక్క అంగము దాని యొక్క వృషణాలు దానిలో పడిపోయినాయి, అది చూసుకోవాలా. ఎప్పుడైతే చీల గట్టిగా పీకిందో దాని అంగాలు దాంట్లో ఇరుక్కుపోయి అది మరి రాబోయేటువంటి ప్రమాదాన్ని తెలియక ఆ చపల వానరం చీల బీకడం వల్ల దాని యొక్క వృషణాలు ఆ యొక్క చీల ఉంచినటువంటి సందులో పడి ఆ కొమ్మ అతుక్కుపోగా అది మరణించిపోయింది అని చెప్పినట్టు సూచితంగానే ఏ విధంగా అంటే వానరం ఒకటి దాని యొక్క చాపల్యం చేత అరణ్యములో దుఃఖాన్ని అనుభవించినట్లుగానే చంచలమైనటువంటి ఈ మనస్సు కూడా దుఃఖాల పాలే అవుతుంది.
ఎట్లా ఒక అడవిలో కొంతమంది పనోళ్ళు ఏం చేశారు, కొయ్యను నరుకుతున్నారు. ఆ నరికేటువంటి కొయ్య ఇక వారికి సమయం అయిపోయింది. వారు ఏం చేశారు, ఆ చీల్చబడినటువంటి సగం కాడ ఒక ఇనప చీలను దిగేసి దాన్ని అలా వదిలేసి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడికి ఒక చేపల చిత్త, అంటే కోతి అంటేనే చేపల చిత్తము. ఆ కోతి ఏం చేసింది, వచ్చి కూర్చుంది, అటెగిరింది ఇటెగిరింది. దాని యొక్క వృషణాలు ఆ చీల ఉంచబడినటువంటి సందులో పడి ఉన్నాయి. కానీ అది చూసుకోలే, ఆ చీలను గట్టిగా లాగివేసింది. లాగివేసినప్పుడు దాని వృషణాలు అందులో ఇరుక్కుపోయి అది తగులుకొని ఆ విధంగా చచ్చిపోయింది అనేటువంటి విషయం ఎందుకు ఇక్కడ చెప్పబడుతుంది అంటే, మనసు దాని యొక్క చాపల్యం చేత దుఃఖాలే పడుతూ ఉంటుంది అని చెబుతూ, చిరపాలనయా చైవ చిరభావ వనయా తథా అభ్యాసాత్తు చతామేత్య సభయ పరిశోచతి. చిరకాలము సమాధిని అభ్యసించడం చేత ఆత్మభావన దృఢపడుతూ ఉంటుంది. అలా దృఢపడడం వలన మనసు తన చాపల్యాన్ని వదిలేస్తుంది. అప్పుడు ఇక మనసు దుఃఖాలను పొందకుండా ఉంటుంది. మనఃప్రమాదాద్వర్ధంతే దుఃఖాని గిరికోటవ తద్వశాదేవ నశ్యంతి సూర్యస్యాగ్రే హిమం యదా. మనస్సు యొక్క ప్రమాదము వలననే జీవులకు దుఃఖాలు పర్వతాకారమున వృద్ధియగుతూ ఉంటాయి. కానీ మనసు వశీకృతమైందనుకో, అవన్నీ కూడా సూర్యుని ఎదుట మంచుబొట్టులాగానే శీఘ్రముగా నశించిపోతాయి. ఎండలో ఉన్నటువంటి మంచు ఎంతసేపు ఉంటుంది, ఉండదు కదా అని చెబుతూ, చిరకాల సమాధి పాలనం చేత, చిరకాల ఆత్మభావనం చేత కూడా అభ్యాసము చేత మనసు క్రమంగా తన రూపాన్ని, తన విస్తరిల్లే రూపాన్ని కోల్పోతుంది. తిరిగి ఎప్పుడైతే తన రూపాన్ని తాను కోల్పోయిందో అది మళ్ళీ ఎప్పటికీ కూడా తను బాధ అనేటువంటిది పడదు. మనస్సు యొక్క ప్రమాదము చేత జీవునికి దుఃఖాలు ఎంత వృద్ధి అయి ఉంటాయంటే పర్వతాకారంలో వృద్ధి అవుతూ ఉంటాయి. మళ్ళీ కూడా ఆ మనస్సు యొక్క సత్ప్రయత్నము, ఏ ఆత్మతత్వ విచారణ ద్వారా పరమాత్మ యందు అభిముఖమై ప్రయాణించేటప్పుడు ఆ సత్ప్రయత్నము చేత మళ్ళీ ఆ దుఃఖాలు నశించిపోతాయి. ఎలా నశించిపోతాయి అంటే, మంచు ఉన్నప్పుడు సూర్యుడు వస్తే ఆ మంచు వెంటనే నశించిపోయి సూర్యుని యొక్క ప్రకాశమే మిగిలినట్లుగా అవన్నీ కూడా మనోనాశము అనేది జరుగుతూ ఉంటుంది. యావజ్జీవమనింజయాచారమతే శాస్త్రార్థ సంజాతయ తుల్యం వాసనయా మనోహి మునివన్మే నానా రాగాదిషు. శాస్త్రము యొక్క అర్థగ్రహణం చేత ఉత్పన్నమైన ఉత్తమ సంస్కారాలు సమభావము కలిగి రాగము ద్వేషము మొదలైన వాటితోటి ఏమాత్రము చెలించకుండా ఇంద్రియ నిరోధము అనేది కనుక చేయగలిగినట్లయితే వాడు మునిలాగానే సంచరిస్తాడు. ఎప్పుడైతే మునిలాగా సంచరించాడో అప్పుడు వాని యొక్క జీవనం పవిత్రమవుతుంది. ఇక జన్మము మొదలైనటువంటి మరణము అనే వికారాలు నశించిపోతాయి. శాంతితో ఉంటాడు అంటే ఆధ్యాత్మిక ఆదిభౌతిక ఆదిదైవిక తాపాలు నశించిపోతాయి. అప్పుడు బ్రహ్మపదమందు చిరకాలము కూడా ప్రతిష్ఠుడై మనుజుడైనట్టి విపత్తుల యందు కూడా ఏమాత్రము కూడా చెలించకుండా దుఃఖాన్ని పొందకుండా ఉంటాడు. ఎప్పుడైతే మనస్సు శాస్త్రార్థ సంజనితమైనటువంటి శుభవాసనతో కూడి ఉంటుందో రాగము ద్వేషము మొదలైన విషయాలన్నీ కూడా నిరోధించేస్తాడు. బహుకాలము అంటే యావజ్జీవము కూడా ఆ చందమునే వర్తిస్తూ ఉన్నాడో అప్పుడు అతి తత్వబోధ ద్వారా అతి పవిత్రమైపోతుంది. జననము మరణము అనే మార్పులకు లోబడినటువంటి విషయాలన్నీ నశించిపోతాయి. కాబట్టి అక్కడ తాపత్రయవర్జితమైనటువంటి పూర్ణ బ్రహ్మాన్నే పొందుతాడు. ఆ బ్రహ్మపదం ఎప్పుడైతే పొందాడో ఇక దాని యందు నిలుకడు కలిగినటువంటి జీవుడు మళ్ళీ కూడా ఎప్పుడు ఎటువంటి విషయాలలో కూడా ఎటువంటి చిన్న పెద్ద ఆపదల యందు కూడా వాడు దుఃఖాన్ని పొందకుండా ఉంటాడు అని శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠ మహర్షి తెలియజేశారు. ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.